హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ 1431. ఈ రోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. ప్రతి సంవత్సరం వినాయక చవితికి మా పిల్లలు అయితే డాన్స్ వేస్తారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి వేస్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. సో ఈ సంవత్సరం నాకు హెల్త్ బాగాలేదని నేను రాలేకపోయానని చెప్పాను. కానీ మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోలేదు. మా అమ్మకి అది ఒక సెంటిమెంట్, వినాయకుడు ముందు అలా డాన్స్ వేస్తే ఆయన అనుగ్రహం పిల్లలకు ఉంటుంది అని. మా అమ్మే కాదండి, ఇక్కడ చాలా మంది వాళ్ళ పిల్లల్ని డాన్స్ అయితే వేపిస్తారు. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. శాంతినగర్ మా అమ్మ వాళ్ళు ఉండేది, చాలా బాగా చేస్తారు అక్కడ. సో నాకు హెల్త్ బాగాలేదని చెప్పినా మా అమ్మ అస్సలు వినలేదు. నువ్వేం చేయకు, వచ్చి గమ్మున కూర్చో, నేను చూసుకుంటాను అని చెప్పింది. సో పిల్లలైతే వాళ్ళ పాటికి వాళ్ళే రెడీ అయిపోయారండి. చూడండి డాన్స్ అంటే ఎంత హడావిడి చేస్తారో. ఫస్ట్ లో అయితే నేను రానన్నానని మా పెద్ద పాప నేను కూడా రాను మమ్మీ, నేను కూడా వేయను డాన్స్ అని చెప్పింది. కానీ నేను సడన్ గా రెడీ అయిపోయాను. తనే షాక్ లో ఉనింది. సో ఇంకా తను నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వేయను మమ్మీ డాన్స్ అనింది. ఇంకా రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మేము వెళ్ళేసరికి డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లలు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేస్తారండి ఇక్కడ. డాన్స్ వేసే పిల్లలు, అది చూడడానికి వచ్చిన పేరెంట్స్ కి అయితే ఫుడ్ కూడా ఉంటుందండి. భోజనాలు కూడా ఇక్కడ చాలా బాగా పెడతారు. సో నేనైతే మా అన్నయ్యతో సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. ఎప్పటి నుంచో మా అన్నయ్యని అడుగుతున్నానండి, యూట్యూబ్ లో పెడతానన్నయ్య నిన్ను అని. మా అన్నయ్య అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. అందుకే ఈరోజు ఛాన్స్ దొరికిందని నేనైతే వీడియో తీశాను. చూడండి ఎలా చేస్తున్నాడు. సో నేను, మా పెద్ద పాప, మా అమ్మ, మా అన్నయ్య అందరం అయితే కూర్చొని మా పిల్లల డాన్స్ అయితే చూస్తున్నాము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, నేను కట్టుకున్న శారీస్ ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ అయ్యాయండి. మా షాప్ లో కూడా చాలా బాగా సేల్ చేశాను. ఇంకా కూడా స్టాక్ అయితే తెప్పిస్తున్నానండి. ఎవరికైనా కావాలి అంటే ఎస్ఎస్ ఫ్యాషన్ 2668 మన యూట్యూబ్ ఛానల్ అండి. మంది శారీస్ బిజినెస్ కి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను, అదైతే రీసెంట్ గా డిలీట్ అయిపోయింది. నేనైతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశానండి. వినాయక చవితి రోజు మేము మా అమ్మతో డాన్స్ చేయబోతున్నాము. అందరూ చూసి నా డాన్స్ ఎలా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.